సార్లు మనము ఓడిపోయినప్పుడు కృంగిపోతూ ఉంటాం, నిరుత్సాహపడుతూ ఉంటాం. ఇంకా నేను ఈ పరిస్థితి నుంచి బయటికి రాలేనేమో అన్నట్లుగా మనకు మనంగా దిగాలుగా ఉంటాం. అలాంటి సమయాల్లో అపవాది వచ్చి మనల్ని అనేక రకాలైనటువంటి అభద్రత భావనలోకి నెట్టేయడానికి ప్రయత్నం చేసి మన విశ్వాసాన్ని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అపవాదికి చోటిస్తే అపవాది యొక్క ఉచ్చులో పడే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఎప్పుడైనా ఒక సింహము ఒక జింకను వేటాడాలి అనుకున్నప్పుడు, అది బలహీనంగా ఉన్నప్పుడు లేదా అది నెమ్మదిగా ఉన్నప్పుడు దాన్ని ఆ యొక్క జింకను వేటాడడానికి పంజా విసురుతూ పరిగెడతా ఉంటుంది. దాన్ని పట్టుకునేంత వరకు వదిలిపెట్టదు. ఈరోజు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూసినట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి వారలారా, మరి మనం కృంగిపోవడం ద్వారా, నీరసించడం ద్వారా అపవాది గెలుస్తుంది, మనం ఓడిపోతాం. కాబట్టి అపవాదిని ఓడించువారిగా, దేవుని నామంని గెలిపించువారిగా, కృంగిపోయినప్పుడు కూడా ధైర్యవంతులుగా నిలుద్దాం.